హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఈ వీకెండ్ లో చూడడానికి 3 మూవీస్ అయితే ఉన్నాయి. అవి ఏంటో అనేది ఒకసారి చూద్దాం. మరి సుందరం మాస్టర్ అండ్ సిద్ధార్థ్ రాయ్ అండ్ బ్రహ్మయుగం, ఈ 3 మూవీస్ మనకి ఇప్పుడు థియేటర్ లో చూడడానికి అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఈ 3 మూవీస్ లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ మూవీ చాలా బాగుంది అండ్ ఏ మూవీ అంతలా బాగాలేదని చెప్పేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ 3 మూవీస్ లో మీరు ఏదైనా చూడగలిగిన ఫస్ట్ మూవీ ఉందా అంటే అది డెఫినెట్ గా మమ్ముట్టి గారిది బ్రహ్మయుగం మూవీని డెఫినెట్ గా థియేటర్ లో చూడండి. ఎందుకంటే ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది మీలో అందరికి. అండ్ ఈ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. కలర్ ఎక్స్పెక్ట్ చేసి అసలైతే మూవీకి వెళ్ళకండి. ఎందుకంటే ఈ మూవీ 17th సెంచరీలో జరిగే మూవీ. మరి ఈ కాలంలో అసలు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఎవరు చూస్తారని చెప్పేసి అనుకోకండి. ఈ మూవీని ఇలా తీయడమే ఈ మూవీకి బాగా మేజర్ ప్లేస్ అని చెప్పేసి చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. ఎందుకంటే ఈ మూవీ చూస్తున్నంత సేపు మనకు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తగులుతాయి. మరి అదంతా ఇలా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండడం వల్లనే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది మనలో చాలా మందికి. మరి హర్రర్, థ్రిల్లర్ అండ్ ఎక్స్పెరిమెంట్ మూవీ చూసే వాళ్ళకి ఈ మూవీ విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇలాంటి జోనర్ మూవీస్ మీలో చాలా మంది అసలు చూసుండరు. మరి డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అని చెప్పేసి చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. మరి ఆల్రెడీ ఈ మూవీ గురించి నేను ఫుల్ రివ్యూ చేశాను మన ఛానల్లో. ఓన్లీ ఈ మూవీ గురించి ఫుల్ రివ్యూ వినాలనుకుంటే మన ఛానల్లో కనిపిస్తుంది, ఓపెన్ చేసి అయితే వినండి. మరి ఈ 3 మూవీస్ లో ఏ మూవీ చూడాలని డౌట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఈ మూవీ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మూవీని చూసేసేయండి. మరి మేము ఆల్రెడీ ఈ మూవీని చూసేసాం. మరి ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ టైం పాస్ అవ్వడానికి ఇంకేదైనా మూవీ చూడొచ్చా అంటే డెఫినెట్ గా సుందరం మాస్టర్ మూవీ అయితే ఉంది. మరి ఇది మీరు ఫ్యామిలీతో హ్యాపీగా చూసేసుకోవచ్చు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అసలు ఈ మూవీకి వెళ్ళకండి. జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ మూవీకి వెళ్ళాలంటే హ్యాపీగా అయితే వెళ్ళి చూసుకోవచ్చు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే ఈ మూవీకి అయితే వెళ్ళకండి. మరి జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ, జస్ట్ టైం పాస్ అవుతుంది ఈ మూవీ చూస్తున్నంత సేపు కామెడీతో. మరి సిద్ధార్థ్ రాయ్ మూవీ కూడా ఉంది కదా బ్రో అంటే ఇది అసలు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కాదు. మరి నేను ఇలా ఎందుకు అంటున్నానని చెప్పేసి ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ 2 మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చూడొచ్చు. మరి సుందరం మాస్టర్ మూవీలో కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు కామెడీ టైమింగ్ బానే ఉంటుంది. మరి సెకండ్ హాఫ్ లో మూవీ మిస్ ఫైర్ అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా మందికి బాగా నచ్చుతుంది. మరి ఒక డీసెంట్ ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే చాలా మందికి అయితే కలుగుతుంది. అందుకే ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఈ 2 మూవీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మయుగం లేదా సుందరం మాస్టర్, ఈ 2 మూవీస్ లో ఫస్ట్ ఏ మూవీ చూసినా ఏమనిపించదు. మరి ఆ 2 మూవీస్ చూసేసాం బ్రో, మరి మేము గ్యాంగ్ తో, ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకుంటున్నాం అంటే డెఫినెట్ గా సిద్ధార్థ్ రాయ్ మూవీకి అయితే వెళ్ళండి. మరి ఈ మూవీకి వెళ్ళేటప్పుడు పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అసలు అయితే వెళ్ళకండి. జస్ట్ ఇది కూడా ఒక యావరేజ్ మూవీ. చాలా మూవీ సీన్స్ ని కాపీ కొట్టారని చెప్పేసి ఈ మూవీ చూస్తున్నంత సేపు చాలా మందికి అనిపిస్తుంది. అవన్నిటిని ఇగ్నోర్ చేసే మూవీని డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఇంతలా చెప్తున్నానని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే అసలు ఈ మూవీకి వెళ్ళకండి. ఎందుకంటే ఈ మూవీలో ఫ్యామిలీతో చూడకూడని కంటెంట్ చాలా ఉంటుంది, చాలా సీన్స్ కూడా ఉన్నాయి ఫ్యామిలీతో చూడకూడని. అందుకే ఎట్టి పరిస్థితిలో ఈ మూవీని అయితే ఫ్యామిలీతో చూడకండి. ఫ్రెండ్స్ తో కనుక వెళ్ళినట్టయితే చాలా టైం పాస్ అవుతుంది మూవీ చూస్తున్నంత సేపు. ఎందుకంటే మన ఫ్రెండ్స్, మన గ్యాంగ్ ఎలా ఉంటారో మన అందరికి తెలిసిన విషయమే కదా. చాలా సార్లు అలాంటి సీన్స్ వచ్చినప్పుడు మన వాళ్ళు చేసే గోల థియేటర్ లో ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా టైం పాస్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా మా ఫ్రెండ్స్ తోనే ఈ మూవీకి వెళ్ళాను కాబట్టి. మరి మీకైతే క్లియర్ గా అర్థమైంది కదా ఈ వీకెండ్ లో మీరైతే ఏ మూవీ చూడాలని చెప్పేసి. మరి ఇప్పటికీ 3 మూవీస్ ని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఏ మూవీ బాగా నచ్చిందని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ 3 మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందని చెప్పేసి కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే అసలు అయితే మర్చిపోకండి.